హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు అయితే మంచి లావెండర్ కలర్ శారీతో, అది కూడా దాన్ని హాఫ్ శారీకి టర్న్ అవుట్ చేసినాక అసలు ఎంత ఎక్సలెంట్గా ఉందో నేనైతే మీకు చూపిస్తాను. ఈ లావెండర్ కలర్ శారీ అయితే ఎక్కడో చూసినట్టుంది కదండి. సుమా గారు అయితే కట్టుకున్నారు ఈ లావెండర్ కలర్ శారీ. అయితే నాకైతే చాలా బాగా నచ్చేసింది. మీషోలో బాగా సెర్చ్ చేస్తే నాకు ఈ లావెండర్ కలర్ శారీ కేవలం 560 రూపీస్ 580 రూపీస్కే దొరికేసిందండి. అది కూడా పెద్ద బార్డర్తో. శారీ అయితే చూసారా ఎంత బాగా వచ్చిందో. శారీకి పళ్ళు బ్లౌజ్ కానీ ఫుల్గా చాలా బాగుంది శారీ అయితే. నేనైతే మా పాపకు కొంచెం పళ్ళు బ్లౌజ్ కొంచెం శారీ మిగులుతూ అయితే ఉంచేసాను. తనకైతే నేను స్టిచ్ చేయించాలి. ఓవరాల్గా శారీ లెంత్ కానీ, శారీకి వచ్చిన బ్లౌజ్ కానీ, శారీకి వచ్చిన కింద బార్డర్ కానీ, లెంత్ కానీ చాలా బాగుంది. అసలు ప్లెయిన్ పార్ట్ అయితే అస్సలు లేదు. శారీ అయితే స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంది. అండ్ ఈ శారీ వచ్చేసి నాకు మీషోలో అరౌండ్ 560 రూపీస్ అయితే పడింది. నేను దీన్ని లెహంగాకి కన్వర్ట్ అయితే ఎలా చేశానంటే, నేనైతే దీన్ని గూగుల్లో సర్చ్ చేస్తే నాకు లావెండర్ కలర్ హాఫ్ శారీస్ అయితే కనిపించేసాయి. ఇంకా నాకు ఒక శారీ అయితే నేను తీసేసుకొని ఒక అవుట్ఫిట్ చేసేద్దాం అనేసి నేనైతే ట్రై చేశాను. ఈ లావెండర్ కలర్ విత్ శారీకి అవుట్ఫిట్ వచ్చేసి నేను ఆ కనిపిస్తున్న షేడ్ అయితే లైట్గా వేయించుకున్నాను కదా, అట్లా చిన్న పఫ్స్ అయితే పెట్టించేసుకున్నారు. ఆ ఓని తీసేసుకొని అండ్ నాకైతే శారీ అరౌండ్ 560కి వస్తే బ్లౌజ్ అండ్ హాఫ్ శారీ స్టిచ్చింగ్ అరౌండ్ నాకైతే 400 పడింది. అండ్ ఓవరాల్ అవుట్ఫిట్ వచ్చేసి నాకు 1500 అయితే కాస్ట్ అయింది. 1500లో అవుట్ఫిట్ మొత్తం అయితే వచ్చేసింది. బ్యాగ్ కూడా చూస్తున్నారుగా ఎంత బాగా వచ్చిందంటే, వెనకాల అయితే నేను రౌండ్ పెట్టించేసుకొని అండ్ బ్యాక్ హుక్స్ అయితే ట్రై చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ అవుట్ఫిట్ అయితే. అండ్ హ్యాంగింగ్స్ కూడా చూసారా, హ్యాంగింగ్స్ అలా తెచ్చేసుకుంటే దాని లోపల నుంచి అలా హ్యాంగ్ చేయించుకున్నాను నేనైతే. ఈ డిఫరెంట్గా హ్యాంగింగ్స్ అనేవి అండ్ చాలా బాగా నచ్చేసినాయి నాకైతేను. అండ్ దీనికి లెహంగా వచ్చేసి నేను అరౌండ్ 3 మీటర్స్ అయితే తీసేసుకున్నాను. శారీలోదే చిన్న బార్డర్ వస్తుంది కదా, ఆ చిన్న బార్డర్ ఏమో పైన ఏం చేసుకున్నా, పెద్ద బార్డర్ వచ్చేసి కింద ఏం చేసుకున్నాను. అండ్ ఇదైతే నేను ఒకసారి వేసేసుకున్నా కాబట్టి నాకు అట్లయితే ముడతలు వేసేసినాయి. అండ్ మామూలుగా అయితే ఇది నేను ఐరన్ ప్లేటింగ్స్ అయితే చేంజ్ చేసుకున్నాను. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది అవుట్ఫిట్. స్టైల్ చేసినా కూడా చాలామంది బాగుంది అనేసి అయితే అన్నారు. అండ్ ఇది వచ్చేసి నేను గూగుల్ రిఫరెన్స్ పిక్ నేను ట్రై చేస్తాను పెట్టడానికి. అండ్ రిఫరెన్స్ పిక్తో పాటు నాకైతే ఈ హాఫ్ శారీ అయితే చాలా బాగా నచ్చేసింది. చూసారా బార్డర్ కూడా ఎంత పెద్దది వచ్చేసిందో, డిఫరెన్స్ కూడా తెలుస్తుంది. లోపల ఎంత బుట్టీస్ వచ్చేసినాయి. అండ్ హ్యాంగింగ్స్ కూడా అలా ఏం పెట్టేసుకోకుండా సింపుల్గా అయితే స్టిచ్ చేయించుకున్నాం. మనమైతే ఒక్కసారి లేదా 2 టైమ్స్ స్టైల్ చేస్తాం. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా అట్లా ఓడుకుండాల్సింది కాబట్టి తక్కువలో బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే వచ్చేసింది. నాకు ఈ ఓనీ వచ్చేసి 500 పడింది. అది కూడా ప్యూర్ జార్జెట్ కట్ వర్క్ అయితే వచ్చేసింది. ఓనీకి ఫుల్గా ఆల్ ఓవర్ వర్క్ అయితే వచ్చేసింది. చూడండి, సైడ్ కూడా లాంగ్ లెంత్లో కట్ వర్క్ వచ్చేసి లోపల మొత్తం బుటీస్ అయితే వచ్చేసినాయి. నాకు ఈ లావెండర్ కలర్కి ఈ కలర్ అయితే ఆపోజిట్లో ఉండేసి స్టైల్ చేస్తే ఎంత బాగుందంటే హాఫ్ శారీ అయితే నాకు చాలామంది కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చేశారు. అండ్ సుమా గారు కట్టుకున్నప్పుడు ఎంత బాగుందో, ఆ తర్వాత అయితే చాలా బాగా స్టైల్ చేసుకున్నాను. ఎలా పెడితే అలా ఉందండి ఓనీ. నేనైతే ఇది గుంటూరు మార్కెట్లో అయితే తీసేసుకున్నాను. నాకు ఈ ఓనీ వచ్చేసి అరౌండ్ 550 రూపీస్ పడింది. అది కూడాను కొన్ని షాప్స్లోనే చాలా తక్కువ రేటుకు ఉంటాయండి ఓనీలు. మిగిలిన అన్నిట్లో కూడాను అరౌండ్ 600 700 లేనిది ఓనీ అయితే రావట్లేదు. కానీ నాకైతే చాలా తక్కువ ప్రైస్లో అయితే ఈ ఓనీ అయితే వచ్చేసింది. అండ్ నేనైతే దీన్ని మొత్తం స్టైల్ చేసి చూపిస్తున్నాను చూడండి. హాఫ్ శారీ అయితే ఇట్లా టర్న్ అవుట్ అయిపోయిందండి. చూస్తున్నారా, కింద అయితే మొత్తం ఫుల్గా స్టిచ్ చేసుకొని అండ్ ఇలా ఓనీ అయితే ఇట్లా పెట్టేసుకున్నాను నేను. అండ్ అలా బ్లౌజ్ అయితే అలా పైన కింద సేమ్, ఓనీ వచ్చేసి డిఫరెంట్గా పెట్టేసుకొని అలా చిన్న పఫ్స్ అయితే ఇప్పించేసాను. అండ్ నాకైతే ఈ హాఫ్ శారీ లుక్ మాత్రం ఎంతో, నాకు తెలిసి బయట అయితే 3-4 థౌజండ్ కూడా ఈ హాఫ్ శారీ అయితే మీకు రాదు. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఫాలో ఫర్ మోర్.